సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవులు. అది 5 మందితో పాటు నేను ఒక కుర్రవాడిని. వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్త్ ఏమి లేదు, వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు. కాకపోతే ఆ ఉన్న కొంచెంలో చముక్కలా మెరిసరికి ఎవడరా భలే ఉన్నాడు, వీడికి లైఫ్ ఉంది రోయ్ అలాగ అనిపించుకోనంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉంది. నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నొచ్చో సరే ధీటుగా ఢీ కొట్టగలం. ఇది నేను చెప్తాను. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు. అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డిమోటివేట్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్, మన నమ్మకం, మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని, మనం చేసిన కృషిని, మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని, మన జెన్యూనిటీని, మన ఆనెస్టీని, నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు. మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, బట్ వాటిని అధిగమించేలాగా వస్తుంది. మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కన్విక్షన్ తెలితే కనుక అలాంటి అబ్స్ట్రకల్స్ని ఓవర్కమ్ చేయగలం. దానికి గాను నువ్వు నీ మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక్కడ నిలబెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అది నేను చెప్పుకొచ్చేది.